అందరికీ నమస్కారం. వివాహ శుభకార్యముల ప్రకటనలు మరియు పుట్టినరోజు నామకరణ మహోత్సవ ప్రకటనలు చేయబడును. అదేవిధంగా ఉద్యోగ వ్యాపార రాజకీయ ప్రకటనలు చేయబడును. ప్రకటనలు కావలసిన వారు మన మన్యం 2021@gmail.com ఈమెయిల్ ద్వారా మమ్మల్ని సంప్రదించగలరు. మన మనీ న్యూస్కి స్వాగతం. అందరికీ నమస్కారం. ముందుగా వార్తలకు స్వాగతం. పార్వతీపురం మన్యం జిల్లా అరకు పార్లమెంట్ కురుపాం నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్కు వేలాది మంది తరలివచ్చిన కూటమి నాయకులు, అభిమానులు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అరకు పార్లమెంట్ అభ్యర్థి కొత్తపల్లి గీత, గురుగుపిల్లి మండలం ఎర్రన్న గుడి వద్ద నుండి రోడ్ షో ద్వారా ప్రచార రథం నుండి అభివాదాలు చేసిన కూటమి అభ్యర్థులు, రోడ్డు మార్గం ద్వారా ప్రారంభమైన ఎన్డీఏ కూటమి, ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత, కురుపాం నియోజకవర్గ కూటమి అభ్యర్థి తోయక జగదీశ్వరి ఎన్నికల ప్రచార యాత్ర కార్యక్రమంలో భారీగా పాల్గొన్నారు. 5 మండలాల తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజల నుండి కొత్తపల్లి గీతకు విశేషమైన ఆదరణ లభించింది. హలో, పరిస్థితి తెలియదు. దాని గురించి మాట్లాడడానికి ఆయన దగ్గర ఇన్ఫర్మేషన్ ఏమి ఉండదు. కాబట్టి ఈ రోజు మనం అందరం గుర్తించాలమ్మా, సూపర్ 6 తో ముందుకు వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ప్రతి మహిళకు మంచి జరగాలని, ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం రావాలని, అలాగే మనం అందరం కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి మనం చూస్తే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు హాయిగా ఏసీ గదుల్లో ఉండొచ్చు. ఆయన బయటకు వచ్చి నేను ప్రజల కోసం పనిచేస్తానని, నేను సైతం అని చెప్పి ఎండలో వచ్చి ఈరోజు పనిచేస్తున్నారు. వ్యతిరేక ఓటు చీలనివ్వనని చెప్పి ఈ కూటమి అవ్వడానికి ఎంతో కష్టపడి ఆయన ముందుకొచ్చి ఈ రోజు మనందరినీ ఏకం చేసి ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి ఆయన ఎండనక వాననక కష్టపడుతున్నారు. అలాగే చూస్తే మన దేశం చూస్తే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రపంచంలోనే ఒక విశ్వ గురువులాగా ఈ రోజు మన భారతదేశాన్ని నిలిపారు. ఎకానమీలో
ప్లేస్లో ఈరోజు మన భారతదేశం ఉంది. ప్రపంచ దేశాల్లో భారతదేశం ఇంత గొప్ప దేశంగా ఈరోజు వర్ధిల్లిందంటే దానికి కారణం మన నాయకత్వం, మన నరేంద్ర మోదీ గారు అని చెప్పి ఎంతో గర్వంగా చెప్పుకుంటున్నాం. అలాంటి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ మన రాష్ట్రంలో కూటమిలకు పాస్ అవ్వాలి. ఈ రోజు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మన పుష్పశ్రీవాణికి అధికారం ఏమన్నా ఉందా? రాజన్న గారికి అధికారం ఉందా? ఉప ముఖ్యమంత్రి పేరుకే గాని వాళ్ళు కనీసం బయటకు వచ్చేది ఏదన్నా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నా అంటేస్తారు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని అనడానికి వస్తారు, లేకపోతే ఎవరినైనా విమర్శలు చేయడానికి మాత్రమే ఈ రోజు మంత్రులు బయటకు వస్తారు. నీటిపారుదల మంత్రి అంబటి రాంబాబు గారు, ఆయన ఎవరైనా తెలుసామా మీకు? బూతులు మాత్రం మాట్లాడే